తెలంగాణ గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం. గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు వెంటనే ఉండటంతో నిరుద్యోగుల ఆందోళన. తెలంగాణ గ్రూప్ 2ను వాయిదా వేసే అవకాశం. జూలైలో డిఎస్సి, ఆగస్టులో గ్రూప్ 2 పరీక్షలు. ఇవాళ అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం. విభజన సమస్యల పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాలు. ఈ సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు మీటింగ్. పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలు. 3 ఎకరాల 52 సెంట్ల భూమి కొనుగోలు చేసిన పవన్. డిప్యూటీ సీఎం భూమి కొనటంతోనే ఊపందుకున్న రియల్ భూమి. పిఠాపురం టౌన్లో రోడ్డు పక్కన ఎకరం భూమి 2 కోట్లు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రభుత్వ ఫైల్స్ కాల్చివేత కలకలం. ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఫైల్స్ కాల్చివేసిన వైనం. ఎంపీడీఓ ఆఫీస్లోని కీలక పత్రాలుగా టీడీపీ నేతల అనుమానం. అనంతపురం గుంతకల్లు రైల్వే కార్యాలయంలో సిబిఐ సోదాలు. గుంతకల్లు రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్తో పాటు మరో 4 అరెస్ట్. అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలు లభించడంతో 5గురిని అరెస్ట్ చేసిన సిబిఐ. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస. నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు. మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లిలో మేడి చెట్టు నుంచి కల్లు. మేడి కల్లు తాగుతున్న గ్రామస్తులు. ఒక్కో సీసా 50 రూపాయలు ఇచ్చి తీసుకువెళ్తున్న స్థానికులు. పాలమూరు జిల్లాలో విజృంభిస్తున్న విషజ్వరాలు. పెరిగిన మలేరియా, టైఫాయిడ్, డయేరియా కేసులు. పార్వతీపురం, మన్యం జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల ఇబ్బందులు. సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న పేషెంట్లు. విషజ్వరాల ప్రభావంతో కిక్కిరిసిన హాస్పిటల్స్. అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్లో కరెన్సీ కట్టలు. ట్రైన్ నుంచి నోట్ల కట్టల్ని విసిరిన వ్యక్తి. మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్. వీల్ బ్రేక్ లాక్ కావడంతో రైలును నిలిపివేసిన అధికారులు. వీల్ బ్రేక్ను మరమ్మతులు చేసిన రైల్వే సిబ్బంది. రేపు పూరి జగన్నాథస్వామి రథయాత్ర. జూలై 16న ముగియనున్న యాత్ర. తరలి రానున్న లక్షలాది మంది భక్తులు. తమిళనాడు చెన్నైలో హాస్పిటల్ ముందు బీఎస్పీ కార్యకర్తల ఆందోళన. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్య. చర్యలు తీసుకోవాలంటూ కార్యకర్తల నిరసన. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఐఈడీ పేల్చిన మావోయిస్టులు. దోద్రాజ్ భామ్రాగఢ్ వంతెన దగ్గర క్లెమోర్ మైన్ పేల్చిన మావోయిస్టులు. 2 పోలీసులకు గాయాలు. భద్రతా దళాలే టార్గెట్గా మావోయిస్టుల చర్య. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 73,800 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 67,650. కిలో వెండి ధర 99,300.